వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పూర్వపరాలు మరియు ఈ యొక్క ప్రాజెక్టు మీద నడుస్తున్నటువంటి ఎంక్వైరీ కమిషన్ ఈ నెల 27వ తేదీ నాడు పినాకి చంద్ర ఘోష్ ఈయన ఎంక్వైరీ చేస్తున్నటువంటి రిపోర్టును సమర్పించబోతున్నారు. అట్లాగే ఇవాళ బీఆర్కే భవన్ బూరుగుల రామకృష్ణారావు భవన్లో ఇవాళ ఆయన సమావేశం ఉంది. అందుకు సంబంధించి గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అదనపు సమాచారాన్ని కూడా ఆ యొక్క కమిషన్ ముందు ఉంచబోతున్నట్టుగా వార్తలు వచ్చినవి. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వలన వచ్చినటువంటి లాభాలు నష్టాలు, వాళ్ళ పార్టీ ఏమి చేసింది ఏమి చేయలేదు అనే విషయంలో చాలా అఫెన్సివ్గా మాట్లాడుతూ ఈ భాషను కూడా మొదటి నుండి వాడుతున్నటువంటిది కూడా అది పార్లమెంటరీగా ఉండడం లేదు. కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయినారు, మంత్రులు అయిపోయారు, కాబట్టి వీళ్ళకు చెప్పేటోళ్ళు ఉండరు, వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. అంటే ఇక్కడ కొన్ని విషయాలను ప్రజలను తప్పుదోవ పట్టించడము కూడా ఒక ఎత్తుగడగానే ఒక రాజకీయమైనటువంటి పాలసీగానే భావిస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఓటు వేసి ఓడించినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కోరుకొని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా 18 నెలలలో ఏం పని చేసింది అనడం అంటే మరి 10 సంవత్సరాలలో ఏం పని చేశారు మీరు అనబడేటువంటి ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మిషన్ భగీరథ విషయం తీసుకున్నా, లేకుంటే ఈ యొక్క వాటర్ బాడీస్కి సంబంధించి తీసుకున్న ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దాని యొక్క ఇనాగరేషన్ రోజు దాని యొక్క లక్ష్యాలు ఏముండెనో, ఏ రకమైనటువంటి దానివల్ల ఉపయోగాలు ఆ యొక్క బీడుపడ్డటువంటి భూములకు కానీ, లేదా అడిషనల్గా కమాండ్ ఏరియాకు విస్తరించవలసినటువంటి నీళ్లు అందించడానికి కానీ, హైదరాబాద్లో తాగునీటికి మరియు పరిశ్రమలకు సంబంధించినటువంటి నీళ్లను సప్లై చేయడానికి కానీ పెట్టినటువంటి బడ్జెట్ ప్రపోజల్ ఎంత, అది చిట్ట చివరికి ఎంతకు ఎక్సీడ్ అయ్యింది, అది లాస్ట్కు వచ్చేసరికి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా ఎందుకు పోయింది అనబడేటువంటి విషయాలను ఖచ్చితంగానే మాట్లాడదాం. ఈ యొక్క మాట్లాడేటువంటి ఈ సందర్భంలో కూడా మొదటి నుండి కాస్త ఇది డీటెయిల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో, కాబట్టి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. జూన్ 21, 2019 నాడు గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ మరియు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్, వీళ్ళందరూ కలిసి ఆ రోజు యొక్క శంకుస్థాపన చేయడమైనది. ఆ యొక్క శంకుస్థాపన చేసినటువంటి రోజులలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఈ ప్రాజెక్టు 240 TMC నీటిని వాటిని స్టోర్ చేసుకోవాలి మరియు అక్కడి నుండి పైప్ లైన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు మరియు అక్కడ గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి మేరకు ఆ యొక్క కల్టివేషన్కు యూజ్ చేయాలి. మరియు 40 గ్రామాలు 50 గ్రామాలు పైబడి లోకల్గా ఉన్నటువంటి గ్రామాలకు కూడా మంచినీళ్ళు అందియాలనబడేటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి లక్ష్యము చెప్పడానికి ఆ సమయంలో బాగానే ఉండేది. కానీ ఇప్పుడు వాస్తవంగా కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నది, ఎందుకు వాడకం లేదు, ఎందుకు వాడడం లేదు, ఆ యొక్క దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఈ ప్రాజెక్టు వలన ప్రజలకు ఎంత నష్టమైంది ఎంత లాభమైంది అనే విషయాలకే వస్తే ఇక్కడ లెక్కలకు చూసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క కన్స్ట్రక్షన్ నిర్మాణంలో 7 లింక్స్ మరియు 28 ప్యాకేజెస్గా దీన్ని నిర్ణయించడం జరిగింది. అప్పుడు దీని యొక్క 500 కిలోమీటర్ల విస్తీర్ణంలో 13 జిల్లాలకు గాను ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణము దాని యొక్క ఆబ్జెక్టివ్గా చెప్పబడింది. ఈ యొక్క సుమారుగా ఈ ప్రాజెక్టు వలన 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, అట్లాగే తాగునీరు కూడా ఇందులో భాగంగానే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమాండ్ ఏరియా అయితే 18,25,700 ఎకరాలకు వాటర్ అందించాలి. తరువాత 4,70,1 ఎకరాలకు కాను అంతకు ముందు అరకొరగా ఉన్నటువంటి వాటర్ను ఆ యొక్క పొలాలకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో
ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు కట్టినటువంటి వాటర్ ఎక్కడి నుంచి ఎంత తీసుకోవాలి అంటే టోటల్గా 240 టీఎంసీ తీసుకోవాలి. ఈ 240 టీఎంసీ కూడా ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుండి 195 టీఎంసీ తీసుకోవాలి. తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి నుండి 220 టీఎంసీ తీసుకోవాలి. ఈ రకమైనటువంటి లెక్కల్లో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మూడవది అట్లాగే గ్రౌండ్ వాటర్ నుండి కూడా వాటర్ తీసుకోవాలి, అది 25 టీఎంసీగా చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కమాండ్ ఏరియా ఖచ్చితంగా 18,25,000 ఎకరాలకు దీని యొక్క ఆబ్జెక్టివ్ను సెట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆబ్జెక్టివ్ సెట్ చేయడం వలన ఈ యొక్క సప్లై చేయవలసింది ఎక్కడెక్కడికి పోతుంది, ఇరిగేషన్కు అనగా ఆ యొక్క పొలాలకు సంబంధించినటువంటి వాటర్ 169 టీఎంసీ, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ వాటర్కు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది 30 టీఎంసీ హైదరాబాద్ యొక్క వాటర్. తర్వాత ఇండస్ట్రియల్ వాటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో అవసరమైనటువంటి పరిశ్రమలకు వాటర్ సప్లై చేయడానికి 16 టీఎంసీల వాటర్, మరియు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటికి 10 టీఎంసీ వాటర్ను, ఈ టోటల్ లెక్క వేస్తే 225 టీఎంసీల వాటర్ ఈ 4 కలిపితే అవుతుంది. మిగిలినటువంటి 15 టీఎంసీల వాటర్ను అవి వ్యాపార అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేకుంటే లెక్క దొరకదు. కాబట్టి దాన్ని మిస్లీనియస్గా దాన్ని లెక్కేసుకున్న జరిగింది ఇప్పటి వరకు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటే జూన్ 22 వరకు ఆ రోజులో ఇనాగరేషన్ చేసినటువంటి రోజులో 3 years వరకు దీన్ని టైం లిమిట్ పెట్టుకున్నారు. ఆ టైం లిమిట్ పెట్టుకున్న తర్వాత కూడా 2024 జూన్ వచ్చిన నాటికి దీని యొక్క యావరేజ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 80,000 కోట్ల రూపాయలు అప్పుడు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క 80,000 కోట్లు పోయి జూన్ 2022 వరకు కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా 2024 గత సంవత్సరం జూన్ వరకు 1,47,427.41 ఇంత ధనము ఖర్చయింది. ఇక్కడ ఎంత 80,000 కోట్ల నుండి 1,47,427.41 crore ఖర్చు అయినా కూడా ఇది కంప్లీట్ కాలేదు. ఈ యొక్క ప్రాజెక్టును రివైజ్ చేసినటువంటి పరిస్థితులలో కూడా ఇది కంప్లీట్ చేయకుండా జరిగింది. ఇందులో మళ్ళీ రివైజ్ చేసినటువంటి డిజైన్ మరియు మోడల్స్ అవన్నీ కలిపితే ఇక్కడ 7 లింక్స్ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేస్తారు. అట్లాగే 56 వర్క్స్ ఉంటాయి ఇందులో. ఈ 56 వర్క్స్లో కూడా మేజర్గా 4 పంపింగ్ ఫెసిలిటీస్ పెట్టారు. ఈ 4 పంప్ ఎక్కడి నుండి మేజర్ పంపింగ్ ఫెసిలిటీస్ ప్రాజెక్టులో పెట్టుకున్నటువంటి రామడుగు మరియు మేడారం, అన్నారం మరియు సుందిళ్ళ దగ్గర ఇక్కడ ఈ పంపింగ్ సిస్టమును సెట్ చేసుకోవడం జరిగింది చెప్పడానికి. కానీ ఈ యొక్క పంపింగ్లకు ఉండవలసినటువంటి పవర్స్ ఎంత, ఈ యొక్క పంప్స్ టోటల్ 7,140 మెగావాట్స్ పవర్కి సంబంధించి ఇంత బడ్జెట్లో ఇంత టైం లైన్ ఇంత పవర్ పెట్టుకున్నారు. ఈ యొక్క పంప్స్ను డిజైన్ చేసినటువంటి సంస్థ కూడా భారత ప్రభుత్వ సంస్థనే, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BHEL చేసింది. అట్లాగే ఇప్పటి వరకు ఈ యొక్క చెప్పుకున్నటువంటి దాంట్లో 56 ప్యాకేజెస్ 7 లింక్స్ పెట్టిన దాంట్లో కాంట్రాక్టర్లు ఎంతమంది, ఈ కాంట్రాక్టర్స్ లెక్కే కనుక చూసుకోవాలనుకుంటే 143 కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి డబ్బు 82,252.75 కోట్ల రూపాయలు వాళ్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయకుండా ఆ ప్రాజెక్టును వచ్చినటువంటి ఆటంకాలు మరియు ఈ యొక్క ప్రాజెక్టు ఫెయిల్ కావడానికి ఈ యొక్క BRS నేతలు దీంట్లో వాళ్లకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత, ఎక్స్పర్టైజ్ ఎంత అనబడేటువంటి విషయాలకే వస్తే కేసీఆర్ ఆ యొక్క ఇంజనీర్లు పురాతన కాలంలో పెట్టుకునేటువంటి చాప తోటి పెట్టుకునేటువంటి
ఆ యొక్క క్యాప్ పెట్టుకొని, ఆ హ్యాట్ పెట్టుకొని ఇంజనీరింగ్ చేస్తున్నట్టు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర చూసినట్టు ఇప్పటికీ కూడా చాలా మందికి గుర్తుండే ఉండాలి. తానే ఒక ఇంజనీర్గా 70,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిగా కట్టినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చినటువంటి ఒక్క రిపోర్ట్, ఈ యొక్క సిఏజీ గురించి చెప్పుకోవాలి, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఉండేటువంటి సంస్థ భారత ప్రభుత్వం ఆధీనంలో ఇది పనిచేస్తుంది. ఈ సంస్థకు ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్స్ మరియు స్టాఫ్ అందరూ కూడా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు. వాళ్ళు ఇది థర్డ్ పార్టీగా ఉంటుంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు సిఏజీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి సమ్మరీ, ఈ సమ్మరీస్లో వాళ్ళు పొందపరిచినటువంటి పాయింట్స్ మీదనే మాట్లాడాలి. ఎందుకంటే ఏ ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాకు పోయించినటువంటి కేటీఆర్ అయినా కానీ, తెలుగు లాంగ్వేజ్లో చదువుకున్నటువంటి కేసీఆర్ అయినా కానీ, లేకుంటే ఇప్పుడు వాళ్ళను కౌంటర్ చేస్తున్నటువంటి పైలట్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ, ఈ యొక్క రిపోర్ట్స్ను వాళ్లకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్లకు శాఖను నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్సే ఇస్తారు, సరైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్సే ఇస్తారు. కాబట్టి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క ప్రాజెక్టు మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్కు అయ్యేటువంటి ఖర్చు ఎంత అనే గనక చెప్పాలి అని అనుకుంటే, ఈ అయ్యేటువంటి ఖర్చు, భరించేటువంటి ఖర్చుకే గనక చూస్తే ఈ లెక్కకు మించి, మరియు దీంట్లో స్ట్రైకింగ్ ఫీచర్స్ అనగా ముఖ్యమైనటువంటిది ఒకే ఒకటి చెప్పాల్సి వస్తున్నది. సంవత్సర కాలానికి ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్గా ఇందులోపట అమర్చినటువంటి పెద్ద మోటార్స్ను గనక పని చేయిస్తే, వాటన్నిటినీ కూడా ఉపయోగంలోకి తెస్తే ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి 10,374 కోట్ల రూపాయల ఓన్లీ విద్యుత్ శక్తి, పవర్ మాత్రమే, పవర్ మీద ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బు ప్రతి సంవత్సరం పడుతుంది. అనగా కరెంటు బిల్లు, మనం ఇళ్లలో కట్టేటువంటి 2,000, 3,000 ఈ యొక్క బిల్లు, ఈ యొక్క ప్రాజెక్టుకు వచ్చేటువంటిది 10,374. అనగా ఈ యొక్క ఎనర్జీ ఛార్జెస్, ఈ యొక్క కరెంటు ఛార్జీలే కాకుండా ఈ యొక్క మెయింటెనెన్స్, ఈ యొక్క మోటార్లే కానీ, పంప్ సెట్లే కానీ, మరియు అందులో పనిచేసేటువంటి పైప్ లైన్సే కానీ, వాటిని మెయింటైన్ చేయడానికి అదనంగా ప్రతి సంవత్సరం 272.7 కోట్ల రూపాయలు అవసరమవుతున్నవి. అట్లాగే ఈ యొక్క టోటల్ మెయింటెనెన్స్ అనగా సంవత్సరానికి దీనికి అయ్యేటువంటి ఖర్చు 10,647 కోట్ల రూపాయలు. అనగా ఈ ప్రాజెక్టు వలన కలిగేటువంటి ఉపయోగం ఎంత అని కనుక యావరేజ్లో చూసుకుంటే, ఈ యొక్క ప్రాజెక్టు వలన నీటి సదుపాయము బీడు పడిపోయినటువంటి భూములకు కానీ, అరకొరగా ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కానీ నీళ్లు అందించిన ఎడల ఆ ఖర్చు ఎంత? ఒక ఎకరానికి 46,364 రూపాయలు పడుతుంది. అనగా రైతుకు ఖర్చు లెక్క, ఇల్లు నడపడము, వ్యవసాయం చేయడం బాగా తెలిసినటువంటి ఈ యొక్క రైతులు, ఆ రైతు తనకు అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఒక ఎకరానికి 46,364 రూపాయలు ఎవరైనా ఖర్చు పెడతారా ఈ ప్రపంచంలో? కేసీఆర్కు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎర్రవెల్లిలో కానీ, లేకుంటే వీళ్ళు ఫామ్ హౌస్లు నడిపిస్తున్నటువంటి ధనిక రైతులు కానీ, లేకుంటే పూలమ్మిన పాలమ్మిన అనబడేటువంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా వ్యవసాయాలు చేసిన రైతు బంధువు ఉపయోగించుకొని వేలు లక్షల రూపాయలు సంవత్సరానికి ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ యొక్క ఒక్క ఎకరం భూమికి 46,364 రూపాయలే కనుక చెల్లించినట్లయితే, మరి ఈ ప్రభుత్వము అంత ధనికమైనటువంటి ప్రభుత్వమా? లేకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ కూడా ఈ యొక్క ప్రాజెక్టును నడిపించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకంగా వస్తుంది అని చెప్పాలి అనుకుంటే ఒక్క మాట, ఈ యొక్క సిఏజీ రిపోర్టు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితికి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కరోజు యావరేజ్లో అయ్యేటువంటి ఖర్చు కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఆ యొక్క మెయింటెనెన్స్ చేయడానికి మాత్రం అవుతుంది అని వాళ్ళు చెప్పడం, అంటే ఇది మెయింటైనబుల్
అవునా కాదా అని తేల్చి చెప్పడానికి ఈ అంకెలు మరియు ఈ యొక్క రిపోర్టు సిఏజీ రిపోర్టు కనుక చదివినట్లయితే ఈ యొక్క చర్చలకు కానీ ప్రెస్ క్లబ్కు పోయి ప్రెస్ క్లబ్లకు చూసుకుందాం దమ్మున్నది పోండి అంటే ఇది కాదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కనీసం మెదడు ఒక చోట పెట్టి ఆలోచించి ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పాలి అనుకుంటే వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ ఎంత అవినీతి జరిగి ఉండవచ్చు అనే విషయము కూడా ఇక్కడ సిఏజీ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క అవినీతి విషయానికే వస్తే ఇది చెప్పడం అయితే చెప్పవచ్చు, కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఈ యొక్క సిఏజీ రిపోర్ట్ ప్రకారంగానైతే ఆ సిఏజీ రిపోర్టు కూడా ఎక్కడ జరిగే అవకాశం ఉన్నది, ఎన్ని వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినవి మరియు ఎంత దుబారా అయినవి, ఎన్ని పైసలు కాపాడుకోవలసి ఉండే పైసలు అంటే చిల్లర పైసలు కాదు, వందల కోట్లునే ఉంటాయి. అవి 1 by 1గానే పోదాము. కాబట్టి ఈ యొక్క మొదటిసారిగా ఇప్పటి వరకు అనగా ఈ యొక్క రిపోర్టు తయారు చేసినటువంటి సంవత్సరము వరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా 1,47,427.41 కోట్ల రూపాయలు ఖర్చు అయినవి. రివైజ్ చేసినటువంటి ఎస్టిమేట్స్ ప్రకారమే అయితే అప్పుడు 80,000 కోట్లు అన్న తర్వాత రీడిజైనింగ్ కానీ లేకుంటే ఈ యొక్క డైలీ మార్కెట్ యొక్క ఫ్లక్చువేషన్స్, సిమెంట్ కానీ ఇతర వస్తువులు ఇతర ఆర్టికల్స్ కొనడంలో మార్కెట్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులను దృష్టిలో పెట్టుకొని సవరించినటువంటి అంచనా ప్రకారమే గనక చూస్తే ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్కు ఇచ్చినటువంటి ఈ యొక్క డీటెయిల్డ్ డిపిఆర్ అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్కు ఎంతకు సబ్మిట్ చేశారు అంటే 81,911.01 కోట్ల రూపాయలకు ఈ యొక్క సిడబ్ల్యూసికి వీళ్ళు సమర్పించారు. అట్లాగే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశము సిఏజీ లేవదీసినటువంటి అంశం ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనకు సంబంధించినటువంటి శాంక్షన్ మంజూరీ ఇవ్వక ముందే ఈ యొక్క ప్రాజెక్టుకు అనగా పరిపాలనకు సంబంధించి ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ శాఖల్లో మరియు ప్రభుత్వ శాఖలలో పనిచేసేటువంటి వాళ్లకు ఈ ఐడియా ఖచ్చితంగానే ఉంటుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి. కాబట్టి ఈ శాంక్షన్ ఇవ్వక ముందే ఎంతకు ఖర్చు చేశారు, ఎంత పెట్టారు అనబడేటువంటి లెక్కలు కూడా ఉన్నవి. ఈ శాంక్షన్ ఒకేసారి ఈ యొక్క ప్రాజెక్టు మీద ఇవ్వకుండా 73 సార్లు ఇచ్చారు. అనగా విడతల వారీగా శాంక్షన్స్ ఇచ్చుకుంటూ పోయారు. అనగా ఈ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ను స్ప్లిట్ చేసుకుంటూ ఇచ్చారు. ఆ యొక్క వర్క్ను బట్టి ఆ యొక్క అక్కడ పనిని బట్టి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ బట్టి ఆ యొక్క డబ్బును కూడా రిలీజ్ చేయడం అయినది. అనగా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాక ముందే వాళ్లకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగినది. ఈ పాయింట్ను రైజ్ చేసింది సిఏజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైజ్ చేసినారు. కాబట్టి ఈ యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కూడా ఈ యొక్క విషయంలో రైజ్ చేసినారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడానికి మరి ఇది మెయింటైన్ చేయవలసి వచ్చినప్పుడు అనగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి ఫండింగ్ చేయాలి, ఏ రకమైనటువంటి రిసోర్సెస్ను ఉపయోగించాలి, వీటి వెనుక ఎలాంటి డబ్బును వసూలు చేసి కానీ దీని మీద ఖర్చు పెట్టాలి అనడానికి ఎలాంటి ప్రణాళిక లేదు. అనగా ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ అయిన తరువాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు అయ్యేటువంటి డబ్బులను ఎక్కడి నుండి తీసుకొని రావాలి, ఎట్లా చేయాలి అనబడడంలో లోపల కూడా ఇక్కడ అప్పటి ప్రభుత్వానికి దూరదృష్టి కానీ ఆ యొక్క మెయింటెనెన్స్ను ఎలా చేయాలి అనబడేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఆర్డర్స్లో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్లలో కానీ వాళ్ళు చేసినటువంటి పనులలో కానీ ఎక్కడ కూడా ఇది కనబడలేదు. కాబట్టి ఈ యొక్క సిఏజీ రిపోర్టుకు సంబంధించి కూడా ఈ ప్రశ్న ఇక్కడ వచ్చినది. అట్లాగే ఈ యొక్క ఈ ఖర్చులకు సంబంధించి గనక చెప్పాలి అనుకుంటే ఈ యొక్క సోర్సెస్ లేకముందు
అనగా ఈ డబ్బును ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబించాలి, పాటించాలి అనబడేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ పొందపరచలేదు. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి మెయింటెనెన్స్ వలన కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి లాస్ట్కు కమాండ్ ఏరియాను ఎంతకు కుదించారు, ఎంతకు ఇప్పుడు పని చేస్తుంది, ఇక్కడ ఎంత వర్క్ జరిగింది అని చెప్పాలి అనుకుంటే ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నటువంటిది 18.26 lakh ఎకర్స్కు సంబంధించి 2022 వర్కులు ఇవ్వడం జరిగినది. కానీ ఇందులో చేసినటువంటి పని ఎంత, జరిగిన పని ఎంత అంటే 18,26,000కు సంబంధించినటువంటి ఎస్టిమేట్ మార్చి 2022 వరకు తయారైంది. కానీ ఇక్కడ పనికి సంబంధించి 14,83,000కు మాత్రమే ఇక్కడ పని జరిగినట్టుగా ఈ నివేదిక చూపెడుతుంది. కాబట్టి ఈ నివేదిక కూడా తొందరపాటులో ఈ యొక్క నిర్ణయము చేసినారు, అట్లాగే డబ్బులు కూడా తొందరపాటులోనే నిర్ణయించినారు, అట్లాగే రిలీజ్ కూడా చేసినారు అని చెప్పడం వెనుక కూడా ఇక్కడ ఒక లెక్క వస్తున్నది. ఈ లెక్క పత్రం ప్రకారమే అయితే అప్రూవల్ లేకుండా విడుదల చేసినటువంటి అమౌంట్ ఇక్కడ చూడండి 25,049,99,000 అనగా 25,004.99 crore rupees without approval of the DPR released in advance. వీళ్ళ మీద ఇంత మమకారము, ఇంత అవసరము ఏమొచ్చింది అంటే వీళ్లకు అవసరం ఉండెను. ఎందుకోసం అవసరం ఉన్నది ఏంటి అనే విషయం అయితే తర్వాత ఇక్కడ మనకు బయట పడుతుంది. తర్వాత డీటెయిల్గా మనము పోవచ్చు. ఈ డీటెయిల్గా పోవాల్సినటువంటి అవసరానికైతే డైలీ ఈ ప్రాజెక్టు వలన ఎంత ఎత్తిపోయాలి, ఎంత వాటర్ను లిఫ్ట్ చేయాలి అంటే పర్ డే 2 TMCని ఖర్చు పెట్టాలి. 2 TMCని ఎత్తిపోయవలసినటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క 2 TMC పర్ డేను తీసివేసి 3 TMCగా మార్చారు. ఈ 3 TMC నీటిని ఎత్తిపోయడానికి మరియు అందుకు అయ్యేటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ఇక్కడ ఫెయిల్యూర్కు ఒక సూచనగానే ఇక్కడ కనబడుతున్నప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ పరిస్థితి కానీ ఈ యొక్క డిపిఆర్ రిపోర్ట్స్ కానీ విడుదల చేసినటువంటి గ్రాంట్స్ కానీ ఈ యొక్క టార్గెట్లు రీచ్ కావడం కానీ ఈ యొక్క పర్పస్ను సర్వ్ కావడం కానీ ఇక్కడ ఇంతవరకు కూడా జరగలేదు. కాబట్టి ఇక్కడ పనులు ఎంతవరకు చేసినారు అనే విషయానికే వస్తే ఈ రీ-ఇంజనీరింగ్ చేశారు. ఇక్కడ మోడలింగ్ ఫస్ట్ ఒక మోడల్ను తయారు చేసిన తర్వాత రీ-ఇంజనీరింగ్ చేస్తే దానికి అయినటువంటి ఖర్చులు మరియు అయినటువంటి పని ఏ పని చేశారు అని కనుక చూసినట్లయితే 767 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కూడా ఇక్కడ భరించవలసి వచ్చింది రీడిజైనింగ్ వలన. అనగా మార్పులు చేర్పులు చేయడం వలన 767.78 కోట్ల రూపాయలు అదనంగా భారమైపోయింది. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి 56 ప్రాజెక్ట్స్ లోపల 12 వర్క్లు మాత్రమే కంప్లీట్ చేశారు వీళ్ళు. అనగా అవుట్ ఆఫ్ 56 ప్రాజెక్ట్ వర్క్స్ ఓన్లీ 12 వర్క్స్ వర్ కంప్లీటెడ్. 12 మాత్రమే పూర్తయినవి. మిగిలినవి 40 వర్కులు 2022 నాటికి వాళ్ళు పెట్టుకున్న టైం వరకు కూడా కంప్లీట్ కాలేదు. 40 వర్కులు అవి జరుగుతున్నవి అప్పటి వరకు. అందులో మార్చి 2022 నాటికి 4 పనులు ఇంకా మొదలే పెట్టలేదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టు ఏ రకంగానైతే వాటర్ను ఎత్తిపోసి పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారంగా ఏ భూములకైతే సర్వీస్ చేయాలి, సప్లై చేయాలి, హైదరాబాద్ వరకు వాటర్ పంపించాలి అనబడేటువంటి ప్రణాళికలో విఫలము, అమలులో విఫలము, మరియు ఆ తర్వాత గ్రాంట్స్లో విఫలము, ఫ్యూచర్ ప్లాన్లో కూడా విఫలము. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అట్లీస్ట్ ఎవరికి లాభమైంది అంటే కాంట్రాక్టర్లకు లాభమైంది. ఈ యొక్క
సిఏజీ రిపోర్ట్ చెప్తున్నటువంటి ఇక్కడ 2684.73 కోట్ల రూపాయల దుర్వినియోగము జరిగే అవకాశము ఉండెను, ప్లస్ ఉన్నది కూడా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ అనగా ఈ లెక్కలో పాసిబిలిటీ ఆఫ్ అన్డ్యూ బెనిఫిట్ ఇక్కడ ఈ సిఏజీ రిపోర్ట్స్ గురించి తెలిసినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు ఇటీవల మా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు లేదా ఈ యొక్క సిఏజీ రిపోర్ట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ చదివినటువంటి వాళ్లకు చెప్పనవసరం అయితే లేదు. తెలియనటువంటి వాళ్ళకే ఈ యొక్క డీటెయిల్గా చెప్పవలసి వస్తున్నది. కాబట్టి ఈ సిఏజీ రిపోర్ట్స్ కానీ లేదా స్టేట్ ఆడిట్ వాళ్ళు చేసేటువంటి ఆడిట్ రిపోర్ట్స్ కానీ మ్యాక్సిమమ్గా ఈ యొక్క క్లయింట్లను సేవ్ చేయడానికి చేస్తారు. ఎందుకనంటే క్లయింట్లకు చేస్తున్నటువంటి ఈ ఆడిట్ పీరియడ్ యొక్క ఆడిటింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ తయారు కావడానికి చాలా టైం పడుతుంది. కనీసానికి నెల నుండి 2 నెలలు 3 నెలలు కంప్లీట్గా అక్కడ రికార్డ్స్ తెప్పించుకొని ఆ మనుషులను ఎంక్వైరీ చేసి వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలను పొందుపరచుకొని రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి వాళ్ళ ఒక సపరేట్ కార్యాలయాన్ని పెట్టుకుంటే తప్ప అక్కడ వాళ్ళ దగ్గర ఈ యొక్క డేటాను సమర్పించడం కూడా ఇది సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు సిఏజీ ప్రకారంగా అనవసరమైనటువంటి లాభాలు ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఎంతవరకు, ఇది మినిమంగానే ఇది 1%, 5% కూడా కాదు, ఇది అంతకంటే చాలా లోయెస్ట్ లెవెల్లో వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి 2684.73 కోట్ల రూపాయలు అనగా సుమారుగా 26,084 కోట్ల రూపాయలు అయితే 100% ఇక్కడ సిఏజీ రిపోర్టు నివేదికలోనే ఇక్కడ ఉంది. కాబట్టి మేము ఇక్కడ అడిషనల్గా మేమేమి చెప్పడం లేదు. కాకపోతే ఇక్కడ టెండర్స్ అయిపోయిన తర్వాత ఈ బిహెచ్ఎల్ మరియు చేసినటువంటి కాంట్రాక్టర్స్ లిస్ట్ కూడా ఒకసారి వద్దాం. ఇక టోటల్గా పేమెంట్స్ ఈ యొక్క పంపులు, మోటార్లు మరియు ఇవన్నీ కూడా అమర్చి వాటిని కంప్లీట్ చేసేటువంటి దశ అనగా ఈ సిఏజీ రిపోర్ట్ తయారయ్యే వరకు ఈ యొక్క 1,342.48 కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వినియోగము అని చెప్పాల్సి వస్తున్నది. లేకుంటే అనవసరమైనటువంటి లాభాలు కాంట్రాక్టర్లకి కల్పించారు అనైనా చెప్పాలి. లేకుంటే ఆడిటర్స్ కాంట్రోలర్ జనరల్ భాషలోనైతే అన్డ్యూ బెనిఫిట్, ఈ వర్డ్ మాది కాదు, అన్డ్యూ బెనిఫిట్ ఆఫ్ ఎట్లీస్ట్ అంటున్నారు. ఎట్ ద మోస్ట్ అనడం లేదు, మ్యాక్సిమం అనడం లేదు, ఇక్కడ లీస్ట్ అంటున్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఈ రిపోర్ట్స్ చదవకుండా ఇష్టం వచ్చినట్టు మందబలము, అంగబలము, ధన బలము, డబ్బు బలము, అవన్నీ బలము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాస్తవాలను దాచిపెట్టలేరు. వాస్తవాలు ఎప్పుడు కూడా అవి మరుగున పడవు. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు వాటిని బయటికి తీస్తూనే ఉంటారు. వాటి మీద మాట్లాడడం ఖచ్చితంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా నాయకత్వం వహిస్తే దొంగలకు లంగలకు సద్దులు కట్టి మూటలు కట్టి డబ్బులు పంపించుకోవడం లేకుంటే విదేశాలలో దాచుకోవడం, దోచుకోవడం, ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం, లగ్జరీస్కు అలవాటు పడడం, ఇతరుల జీవితాలతో ఆడుకొని ఆ మహిళలను కూడా దుర్వినియోగపరిచి సినిమా స్టార్లను కూడా వాళ్ళను కూడా పేర్లు బయటికి లాగి వాళ్ళ జీవితాలు కూడా నాశనము చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళ పరిపాలన గత 10 సంవత్సరాలలో చూసినాము. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మరి మిగిలినటువంటి ఆపరేషన్ భగీరథ కానీ ఇంకా ఇతరత్ర చెరువుల పూడిక తీసుడు విషయంలో కానీ వాటర్ బాడీస్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ లెక్కలతో పాటుగా ఉంటాయి. కాబట్టి నాయకులు అధికారం మార్పిడి జరిగిన తర్వాత, పదవులు పోయిన తర్వాత ఖాళీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి నిర్వాకాలు, చేసినటువంటి పనులు, చేసినటువంటి సంతకాలు ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా పొరుగు రాష్ట్రాల్లో లేకుంటే ఇక్కడ దగ్ధమైన లేకుంటే ఆ రికార్డులను తారుమారు చేయాలనుకున్నా, ఆ రికార్డులను ధ్వంసం చేయాలనుకున్నా, లేకుంటే ఏ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్లలో వాటిని కాల్చి వేసినా కూడా ఇటువంటి రికార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడైతే ఆన్లైన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. కాబట్టి నోరున్నది కదా అని పారేసుకొని ఈ యొక్క వాస్తవాలను మరుగున పెట్టి ఛాలెంజ్లు చేసి
అబద్ధాన్ని నిజము చేయలేరు, అట్లాగే నిజాన్ని కూడా అబద్ధము చేయలేరు. కాబట్టి మరి ఈ యొక్క నష్టాన్ని రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక మాటే చెప్పాలి. ఉద్యోగస్తులకు 5,000కు 10,000కు ఎవరైనా కక్కుర్తి పడితే వాళ్లకు ఏసీబీ వాళ్ళు అడ్వాన్స్గా అరెస్ట్ చేసి జైలుకు పెడతారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారంగానైతే మరి ఇంత పెద్ద కరప్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు నిర్వహించినటువంటి ఈ యొక్క పినాకీ చంద్ర ఘోష్ రిపోర్టు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆగవలసింది? అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వీళ్ళకి ఎందుకు అప్లై చేయడం లేదు అనబడేటువంటి ప్రశ్న ఒక సామాన్యుడిగా కూడా, ఒక సామాన్యమైనటువంటి ఏ ఉద్యోగము చేసిన వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు జైలు మరియు కమ్సే కమ్ ఎంత తక్కువ అనుకున్నా కూడా ఈ యొక్క పీసీ యాక్టులో 3 నెలలు జైల్లో ఉండవలసి వస్తుంది. 1 మంత్ మాత్రం గ్యారంటీ, బయటికి బెయిల్ రావడం లేదు. కాబట్టి ఈ నిర్వాకాల వల్ల కేసీఆర్ ఈ రిపోర్టు ఆధారంగానే ఎఫ్ఐఆర్లు చేయవచ్చు, అతనిని అరెస్టులు కూడా చేయవచ్చు, జైళ్లలో పెట్టవచ్చు, న్యాయస్థానాలకు పోతే బెయిల్లు ఇవన్నీ మామూలే. కాబట్టి ఏ చట్టమైనా కూడా అందరికీ ఒకే పద్ధతిలో ఉండాలి. సమానమైనటువంటి అవకాశాలు రాజ్యాంగం ఇస్తున్నప్పుడు ఆ యొక్క సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళుగానే రాజకీయ నాయకులకు ఒక రకమైనటువంటి న్యాయము అమలు చేయడంలో జరగడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు సిఏజీ ప్రకారంగానే చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క డబ్బు దుర్వినియోగము అనగా 1,342 కోట్ల రూపాయలు రఫ్గానే 0.48 సంగతి తీసేసినా కూడా ఈ డబ్బుకు సంబంధించి ఇది ఎటు పోయింది? అసలు ఈ కాళేశ్వరం కాంట్రాక్టు కట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక్కసారి చూద్దాము. ఈ కాంట్రాక్టర్స్ కట్టినటువంటి లిస్టు ప్రకారంగానైతే ఇక్కడ ఒకసారి చూడండి. ఈ కాంట్రాక్టర్లకు కట్టే ముందు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా చెప్తాము. అప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి వాళ్లకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు యొక్క ఫండ్ ఎంత, వాళ్ళ ఆఫీసు ఆధీనంలో ఉన్నటువంటి డబ్బు ఎంత అనే విషయానికి వస్తే అక్షరాల 1,250 కోట్ల రూపాయల ఆస్తిని బీఆర్ఎస్ పార్టీ కలిగి ఉంది. అట్లాగే 2023-2024 పీరియడ్కు సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి డబ్బు ఎంత? 580 కోట్లు. అట్లాగే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి నెలకు ఈ డబ్బు మీద బ్యాంకు చెల్లించేటువంటి వడ్డీ నెలకు 7 కోట్ల రూపాయలు వడ్డీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. అనగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏంటి సంబంధం అంటే ఇక్కడ తేలిపోతుంది. మీరు ఒక్కసారి చూడండి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు అత్యున్నతమైనటువంటి అతిపెద్ద కాంట్రాక్టర్ ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది మెగా కృష్ణారెడ్డి అనబడేటువంటి పేరు. అప్పుడు కూడా గత సంవత్సరము ఈ యొక్క ఫండింగ్ ఈ ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్కు చేస్తున్నటువంటి ఫండింగ్లో ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా మేము ఇదివరకు వీడియో చేసి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క కంపెనీ ఓనర్ పేరు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కాబట్టి కంపెనీ పేరు తర్వాత వచ్చినటువంటి లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ. ఈ లార్సన్ అండ్ టూబ్రో కట్టినటువంటిది మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం జరిగింది. ఈ కంపెనీ ఎక్కడ పోయినా కూడా ఇండియాలో లార్సన్ అండ్ టూబ్రోకి అయితే మంచి పేరే ఉంది. కానీ ఇక్కడ మాత్రం లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ ఖచ్చితంగా ఈ యొక్క పేరు చెడిపోయింది, బదనామైపోయింది. ఈ యొక్క ఇంజనీరింగ్లో నాసి రకమైనటువంటి క్వాలిటీ ఉండడం మూలానే ఈ యొక్క మేడిగడ్డ ఆ యొక్క రిజల్ట్ కనబడింది. ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా ఇప్పుడు పినాకీ చంద్ర ఘోష్ ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి సెకండ్ అయిపోయింది. ఈ యొక్క మూడవది BHEL. ఈ పంపులు యొక్క మెగా ఇంజనీరింగ్కు సంబంధించి ఉండేటువంటి BHEL మిషనరీస్, ఈ యొక్క పైప్ లైన్స్, ఈ యొక్క ఎత్తిపోతలకు అయ్యేటువంటి మిషనరీస్ అన్నీ కూడా ఈ కంపెనీ BHEL ప్రభుత్వ రంగ సంస్థ సప్లై చేస్తుంది. కాబట్టి ఇది మూడవది. తర్వాత వచ్చేటువంటి కంపెనీ HESZVS ప్రసాద్. ఈ కంపెనీ కూడా ఉంది. తర్వాత ట్రాన్స్టోరీ ఇండియా లిమిటెడ్, తర్వాత ACW క్రాంతి. ఈ యొక్క పేరుతో ఈ యొక్క ఉన్న పేరులోని యాసిడ్స్గా చెప్తున్నాము. తర్వాత
ZVS ఫ్లోమోర్ కంపెనీ, తర్వాత అగైన్ ఈ MIEL మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు మరొక సప్లిమెంటరీ కంపెనీ కావచ్చు, ZPS ఒకటి ఉంది. తర్వాత బృందా JV హైదరాబాద్. ఆ తర్వాత ఈ యొక్క కంపెనీలు నిర్వహించినటువంటి ఈ యొక్క మెగా కంపెనీ తర్వాత వచ్చినటువంటి కంపెనీస్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి పొలిటికల్ ఫండింగ్ లేదా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కానీ పార్టీకి చెల్లించిన చందా ఒకసారి చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఈ యొక్క మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ప్లస్ వెస్టర్న్ పవర్ అనబడేటువంటి ఈ ట్రాన్స్మిషన్ కంపెనీ, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ, ఈ రెండు కలిపి బీజేపీ పార్టీకి 664 కోట్ల రూపాయలు డొనేషన్గా ఈ బీజేపీ పార్టీ స్వీకరించినది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ దగ్గర నుండి 110 కోట్ల రూపాయలు కూడా ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి చెల్లించడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ తక్కువేం కాదు. బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 195 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సంబంధించినటువంటి కంపెనీయే బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది. కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వర్క్స్ నుండి వచ్చినటువంటి దుర్వినియోగము, ఆ దుర్వినియోగములో కానీ వాళ్ళకు వచ్చేటువంటి పర్సంటేజ్లో కానీ ఆ యొక్క కమిషన్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి చెల్లింపు జరిగినది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే అని మేము అనడం లేదు. ఇవ్వవలసినటువంటి వాడు, తీసుకోవలసినటువంటి వాడు ఏ పేరు పెట్టినా ఎక్కడైనా కూడా ఆ వివరాలు చెప్పవలసింది కాదు. కానీ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్కు ఖచ్చితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినటువంటి డబ్బులు. కాబట్టి ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఆధారం ఏమి అవసరం ఉంటుంది? కాబట్టి ఇక్కడ చర్చించవలసినటువంటి అంశం కేవలం ఇక్కడ జరిగినటువంటి చెప్పబడినటువంటి డబ్బులు ఖర్చు ఎంత అంటే 81,000 కోట్ల రూపాయల నుండి 1,47 కోట్లకు ఎగబాకి చివరికి ఎటు పని కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగానైతే అక్కడ ఆ యొక్క బ్యారేజ్ను నీళ్లను గనక ఉపయోగంలోకి తీసుకొని వచ్చినట్లయితే గ్రామాలు మునుగుతవి, అట్లాగే కొట్టుకోపోతవి ఊర్లు. కాబట్టి ఆ యొక్క ప్రాజెక్టులో నిల్వ నీళ్లు ఉంచడం లేదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళకే కానీ ప్రజలకే కానీ తెలియజేస్తున్నటువంటి సందర్భము కూడా ఇక్కడ చూడవలసి వస్తుంది. పార్టీ పరమైన ప్రశ్నలకు ఇక్కడ తావులేదు, జవాబులకు తావులేదు. మరియు అట్లాగే పార్టీలకు సంబంధించి అతీతంగా వ్యవహరించవలసినటువంటి మీడియా కూడా లేనటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ద్వారా కూడా ప్రజలలోకి ఈ విషయాలు వెళ్తున్నవి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత చెప్పుకున్నా కూడా ఇటువంటి అవినీతి భాగోతాల నుండి తప్పించుకోజాలదు. కాబట్టి అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పనులు కూడా కాస్త స్పీడప్ పెంచి తగిన రీతిలో స్పందించి ఉన్నది ఉన్నట్లుగా చూపెట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అయితే ఏ ప్రభుత్వాలకు సాధ్యపడకపోవచ్చు. కానీ ప్రజలకైతే తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది, తెలుసుకునేటువంటి అధికారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఈ ప్రజలే ప్రభుత్వాలను ఊడగొట్టినా లేకుంటే అధికారం నుండి వెళ్ళగొట్టినా లేదా కొత్తగా కోరుకొని తీసుకొని వచ్చిన ఏ ప్రభుత్వాలనైనా కూడా వాళ్ళు ఖచ్చితమైనటువంటి హక్కుదారులే. కాబట్టి ఏ నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా కూడా ఇటువంటి ప్రభుత్వాలకు సంబంధించి పనులు ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాటిలో ప్రజలను మభ్యపెట్టి నోటికి వచ్చినట్టు ప్రెస్ క్లబ్ దగ్గర మీటింగ్లు పెట్టి ఛాలెంజ్లు చేసు అంటే ఇక్కడ నమ్మవలసినటువంటి వాళ్ళు ఎవరు నమ్ముతారు అనబడే విషయము కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇన్ని కోట్ల డబ్బు ఉన్నప్పుడు నెలకు 7 కోట్ల ఖాళీ వడ్డీయే సంపాదిస్తున్నటువంటి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, ఆ యొక్క కేటీఆర్ అక్కడ కుర్చీ పెట్టి చర్చకు సిద్ధము అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడ సీఎం కేసీఆర్ మాజీ
ఆయన దగ్గరికి చర్చ పెడతారు రండి అని ఆయన చెప్పడం అంటే ఇక్కడ ప్రజలను ఏమనుకుంటున్నారు అనబడే విషయము కూడా ఇక్కడ రూఢి అవుతున్నది, బోధపడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిఏజీ రిపోర్టు అని మీరు కొట్టండి, వాళ్ళ యొక్క ఫైండింగ్స్ వస్తాయి, తర్వాత మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.